బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రన్న కానుక పంపిణీలో డీలర్లు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ పాస్ మిషన్లు సర్వర్లు పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. చంద్రన్న కానుక పంపిణీలో డీలర్లు నానా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇచ్చిన మిషన్లు కూడా సరిగా పనిచేయట్లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? కరెక్టా, ఇప్పటికే చంద్రన్న సంక్రాంతి కానుకకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు లేవు, నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారు, తూకం తక్కువ ఉన్న సరుకులు పంపిణీ చేస్తారన్న ఒక వివాదం నడుస్తుంది. ఓవైపు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు అసలు పంపిణీనే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి గత 4 రోజుల నుండి ఈ పంపిణీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుమారుగా 1,40,00,000 మంది రేషన్ కార్డుదారులకి ఈ సరుకులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 1,40,00,000 మంది రేషన్ కార్డులు ఇప్పటికీ కేవలం 15 లక్షల రేషన్ కార్డులకు మాత్రం పంపిణీ జరిగింది. ప్రధానంగా ఈ పాస్ విధానం ద్వారా ఏ విధంగా అయితే సరుకులు పంపిణీ చేస్తారో సుమారుగా 6 సరుకులు ఈ పాస్ విధానం ద్వారా చేపట్టడానికి ఇప్పుడు సమస్య ఉత్పన్నమవుతా ఉంది. సర్వర్లు ఎక్కడా పనిచేయటం లేదు. గుంటూరు జిల్లా దగ్గర నుండి అన్ని జిల్లాల్లో కూడా ఈ సర్వర్ల సమస్య ఉంది. నిన్న మొన్న అటువంటి 3 రోజుల నుండి కూడా సర్వర్లు పూర్తిగా పనిచేయని పరిస్థితి. నిన్న కొద్దిసేపు తాత్కాలికంగా ఒక 2 గంటలు మాత్రమే ఇది పనిచేసిన పరిస్థితి. సో సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇంకా 1,40,00,000 రేషన్ కార్డుదారులకు ఈ సరుకులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అది పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పాస్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. రేషన్ డీలర్లు ఎప్పటి నుండో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు సాధారణంగా రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం, కిరోసిన్తో పాటు మళ్ళీ ఈ సరుకుల పంపిణీ కూడా చేయడం వల్ల సర్వర్ కు లోడ్ ఎక్కువ ఇప్పుడు అవి కూడా స్తంభించిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనివల్ల చంద్రన్న సంక్రాంతి కనుక ఎవరికి కూడా అనుకున్న సమయానికి రీచ్ కాని పరిస్థితుంది. 3 రోజుల నుండి సర్వర్ల సాంకేతిక సమస్యలు వస్తున్నప్పుడు కూడా అధికారులు అయితే పరిష్కరించడం విఫలం అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్.